తమ డ్రైవర్ని చంపేసి నదిలో పడేసిన కేసులో అరెస్ట్ అయిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ తాజా మాజీ ఇన్ఛార్జ్ కోటా వినోద వాళ్ళ భర్త మరో ముగ్గురు చెన్నై పోలీసుల విచారణలో మా వ్యక్తిగత వీడియోలు మా ప్రత్యర్థులకు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని, మేము ఈ విషయాన్ని మా అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన మీరు అల్లరి చేయకండి, గమ్మనుండండి, నేను శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో మాట్లాడతా, చంద్రబాబు గారితో మాట్లాడతా, మీరు స్టేషన్కి వెళ్ళకండి, మీరు సైలెంట్ ఉండండి అని చెప్పారు అని. కానీ ఆ బ్లాక్మెయిల్ కొనసాగింది అని, చివరికి అదిగో ఇంతవరకు వచ్చింది పరిస్థితి అని. ఒక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక మహిళకి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే అయినా కూడా ఆయన స్పందించలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంది అని ఆమె పోలీస్ విచారణలో బోరున విలపించింది అని చెప్పి ప్రధానంగా నిన్ననే వార్తలు వచ్చాయి. తమిళ మీడియా దాన్ని కనుక బ్రహ్మాండంగా క్యారీ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆ శ్రీనివాస్ అలియాస్ జేఎస్పీ రాయుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు, ఆ కోట వినత పోలీస్ కస్టడీలో చెప్పిన మాటలు నిజమే అనిపించే విధంగా, అవి ముమ్మాటికి నిజం కాకపోయింది ఈ పాటికి వీళ్ళు స్పందించేవాళ్ళు కదా. జనసేన పార్టీనో వాళ్ళ అధ్యక్షుడు ఎవరెవరు స్పందించేవాళ్ళు కదా. అందరూ టీడీపీనో అందరూ నోటి మీద వేలు వేసుకొని సైలెంట్ ఉన్నారు. ఆ చనిపోయిన డ్రైవర్ రాయుడు శ్రీనివాస్ అలియాస్ జేఎస్పీ రాయుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలేంటి? ఇప్పటికి 5 సార్లు పంచాయతీ జరిగింది, నా మనవన్ని ఏమీ చేయకు అని చెప్పి కాళ్ళు పట్టుకొని అడుక్కున్నా, నా మనవన్ని ఏమీ చేయకనే కాళ్ళు పట్టుకొని అడుక్కున్నా, 5 సార్లు పంచాయతీ జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర నేను దొరికిపోయాను, కాపాడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నా మనవడు మెసేజ్ చేశాడు. నీ సావు నువ్వు సావు, కానీ మా పేర్లు బయట పెట్టకు అని చెప్పి వాళ్ళు బెదిరించారు. నువ్వు చేసిన పనికి మాకు సంబంధం లేదు అని చెప్పి నువ్వు రాసి ఇవ్వాలి అని చెప్పి ఆ పక్క ఈ పక్క వాళ్ళు కూర్చోబెట్టి బెదిరించి మా వాంతో రాయించుకున్నారు. అక్కడ దొరికిపోగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెసేజ్ చేశాడు, నన్ను కాపాడండి అని. నీ సావు నువ్వు సావు కానీ మాకు మా పేర్లు బయట పెట్టకు అని ఆ విధంగా రాయించుకున్నారట. సో ఎన్ని విషయాలు 5 సార్లు పంచాయతీ జరిగిందట. సో ఇంత జరుగుతూ ఉంటే ఈ విషయాన్నంతా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇంకా నేను మాట్లాడదా సైలెంట్ ఉండనని చెప్పారా? ఏం గొప్ప లీడర్స్ అయ్యా మీరు.